హై వ్యూవర్స్. బృందావనం సినిమాలో ప్రకాష్ రాజ్ తన తమ్ముడు శ్రీహరి దగ్గరికి వస్తాడు. ఆ ఊరు అన్నొచ్చాడు అంటూ ఒక పండగ వాతావరణం ఉన్నట్టు ఆడ కనిపిస్తుంది. అలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ఉండవలసినటువంటి చంద్రబాబు గారి నివాసానికి పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఇద్దరు కూడా కలిసి కొన్ని డిస్కస్ చేశారు. ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ జనసేన శ్రేణులంతా కూడా పవన్ వచ్చాడు, పండగ వచ్చింది, పవన్ కళ్యాణ్ వచ్చాడు, పండగ వచ్చింది, బికాస్ క్లారిటీ వచ్చింది. ఏంటి ఆ క్లారిటీ? ఆల్రెడీ టీడీపీ వారికి సంబంధించేసి ఓ రకంగా 6 గ్యారంటీలు అన్నట్టు. తర్వాత వీళ్ళకి సంబంధించి షణ్ముఖ వ్యూహం అన్నట్టు జనసేన వాళ్ళ నుంచి ఒక 6 మొత్తం కలిపి 12 అంశాలని కీలకంగా మేనిఫెస్టోలో పొందుపరచబోతా ఉన్నారు. దీనికి సంబంధించిన 18 కానీ 21 కానీ ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి ఆ వేదిక మీదే ఎవరెవరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు, టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఒకరు ఈ మధ్యలో వచ్చి బీజేపీ కలిస్తే ఏంటి, ఇవన్నీ కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు. మీన్ వైల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ వారికి కానీ జనసేన వారికి కానీ, అటు పవన్ కళ్యాణ్ చెప్పినా, ఇటు చంద్రబాబు చెప్పినా, అటు లోకేష్ చెప్పినా, ఇటు వచ్చేసి నాగబాబు చెప్పినా, మనోహర్ గారు చెప్పినా ఒకటే చెప్తున్నారు. దయచేసి ఈ వైసీపీ వాళ్ళ తాలూకు పేటీఎం బ్యాచ్ రాసే వార్తలు కావచ్చు, వైరల్ చేసే న్యూస్ కావచ్చు మీరు నమ్మవద్దు. టీడీపీ అధినేత కానీ జనసేన అధినేత కానీ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు ఇద్దరు కూడా క్లారిటీగా ఉన్నారు, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం ఎవరు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలుస్తారు అన్నది ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. అఫీషియల్గా ప్రకటించాలి అంతే. ఆల్రెడీ మేము ఆ అభ్యర్థులు కూడా చెప్పేశాం, నియోజకవర్గంలో ఓకే మీరు ఇంకా స్టార్ట్ చేయండి క్యాంపెయిన్ అని కూడా. అఫీషియల్ ఇవ్వడానికి కొంచెం టైం ఉంది అంతే తప్ప వేరేది కాదు. ఈ వైసీపీ వాళ్ళు మొదటి జాబితా ఇచ్చారు, రెండో జాబితా ఇచ్చారు, మూడో జాబితా ఇచ్చారు, ఏంటంటే టీడీపీ జనసేన ఏమి ఇవ్వలేదు అని ఏవైతే హడావుడి చేస్తున్నారో పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వైసీపీ వాళ్ళు ఓడిపోబోతున్నారు, అందుకని చెప్పేసి ముందుగా అభ్యర్థులను ప్రకటించేది హడావుడి చేద్దాం అనుకుంటా ఉన్నారు. కానీ ఆ అభ్యర్థులను చూస్తే ఎవరురా వీళ్ళు, అసలు ఇంతకుముందు ఎప్పుడైనా చూసా అన్న ఫీలింగ్ జనాలకే వస్తూ ఉంది. సో ఓడిపోయేటప్పుడు ఆల్మోస్ట్ ఎలాగా ఉండదు, హడావుడి వదిలేసేయండి అన్నారు. ఇక ఇప్పుడు ఏపీ ప్రజానికి అనేక సంబంధించి నిజమైన పండుగ వచ్చిందంటే ఎస్ వచ్చింది అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ కలిసి క్లారిటీ ఇచ్చారు. ఇక మిగిలింది 87 రోజులే. ఈ 87 రోజులే ఈ వైసీపీకి ఆఖరి రోజులు అధికార పరంగా. మేబీ ఆ తర్వాత వచ్చేసరి వైసీపీ ఉండొచ్చు, లేదంటే ప్రతి ఒక్క పార్టీలు విలీనం చేసుకోవచ్చు. షర్మిల కానీ వైఎస్ఆర్టీపీని తీసుకొచ్చేసి కాంగ్రెస్లో విలీనం చేసినట్టు. ఈ వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నది ఎవరండి? అత్యధికంగా కాంగ్రెస్ వాళ్ళు. ఈ కాంగ్రెస్ సంబంధించి ఇప్పుడు షర్మిల వచ్చేసి కీ రోల్ పోషిస్తున్న నేపథ్యంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యూహకర్తగా ఉండి ఇక్కడ తెలంగాణలో అక్కడ కర్ణాటకలో అధికారానికి వచ్చేలా చేశాడు సునీల్ కనుగోలు. అతనికి ఏపీకి సంబంధించిన కాంగ్రెస్ బాధ్యతలు అప్పచెప్పారని, కర్ణాటకలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వాళ్ళకి, ఏపీలో వచ్చేసి షర్మిలకి, అదేవిధంగా రఘువీరారెడ్డికి వీళ్ళకే ఆయన ఫీడ్బ్యాక్ కావచ్చు, అప్డేట్ కావచ్చు ఇస్తూ ఉంటారని, అండ్ ఏపీలో వచ్చేసి కాంగ్రెస్ ఇంకా ఫుల్ యాక్టివ్ మోడ్లోకి రావడం కోసం ఎవరెవరైతే ఆనాడు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్ళారో వాళ్ళు ఇప్పుడు మరల కాంగ్రెస్ సైడ్ వచ్చేవాళ్ళు ఎవరు, తర్వాత న్యూట్రల్గా సైలెంట్గా ఎన్నాళ్ళు ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ సైడ్ వచ్చేవాళ్ళు, ఇలా మొత్తంగా తీసుకుని వాళ్ళు లిస్ట్ రెడీ చేస్తూ ఉన్నారట. కీలకమైనటువంటి వారిని ఆల్రెడీ కలుస్తూ ఉన్నారట. ఇక రానున్న రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీ అయితే కమ్యూనిస్టు కనుక పొత్తు పెట్టుకుని ఎన్నికలకు కనుక వెళ్తే ఖచ్చితంగా 10 స్థానాల లోపల సరి గెలవచ్చు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అత్యధికంగా అంటే వైఎస్ఆర్సీపీ దగ్గర ఉన్నది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ నుంచి వాళ్ళే పోటీ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డిగా ఒక ఛాన్స్ ఇచ్చినందుకు గాను ఆయన ఏం చేశాడండి? జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సీ లేదు, ఉద్యోగ నోటిఫికేషన్ లేవు, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే అవి చేస్తా ఇవి చేస్తా అని చెప్పేసి బటన్ నొక్కుతూ కూర్చున్నాడు తప్ప చేస్తుంది ఏమీ లేదు. ఈ బటన్ నొక్కుతూ ఉన్నటువంటి దానిలో కూడా మరలా కొంతమందికి అంది, కొంతమందికి అందక. నొక్కాను పడ్డాయి అంటాడు, అవి పాడవు. పడతారు కదా అంటే టైం పట్టిద్ది అంటారు. ఎలా అంటే ఆడి నుంచి రావాలి కదా అంటారు. ఆడి నుంచి వచ్చేది ఆ డబ్బులు ఉంటే కదా రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి ఏది. అక్కడ అభివృద్ధి అనేది ఉంటేనే కదా ఆదాయం అనేది పెరిగేది. ఆదాయం లేదు, అప్పులు మాత్రం కుప్పలు పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడుగా. అందుకే కదా మొన్నటికి మొన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమారాజు ఏమన్నాడు? 170కి 170 అంటే వైసీపీలు కడుపుకు అన్నం తిన్నారు అసలు వాళ్ళు అని చెప్పేస్తున్నాడు ఒకటే మాట. మరి వాళ్ళేం తిన్నారు ఏంటో మనకు తెలియదు. కానీ సో విషయం ఏంటి ఇక్కడ? 170కి 170 అని చెప్పేసి మేకపోతే గంభీరం ప్రదర్శిస్తే నానా హడావుడి చేసుకుంటా పోయారు. చివరికి ఏమైంది? వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే బయటకు వచ్చి ఆ కాపు రామచంద్రరెడ్డి లాంటి వ్యక్తి ప్రభుత్వ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ వైపు తిరిగి దండం పెట్టి ఈ పార్టీ ఉండడం కాక ఉండదు,
ఇన్నాళ్ళు నమ్మినందుకు నట్టేట ముంచారు అని చెప్పి పాపం బాధపడ్డాడు. గిద్దలూరు అన్నా రాంబాబు, పేరుకి నేను ఎమ్మెల్యే, పెత్తనం అంతా కూడా రెడ్డి సామాజిక వర్గంలో చేస్తూ ఉన్నారు అండ్ నా మీద లేనిపోయిన పితృలు అన్నప్పుడు పాపం ఆయన బాధ. ఆయన జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తి ఆయన వైశ్య సామాజిక వర్గం అనుకుంటా. సో రెడ్డి సామాజిక వర్గం నేను కాదు కదా, నేను వ్యాపార సామాజిక వర్గం కదా, సో ఇంక ఇలా నడిచిందని చెప్పి ఆయన బాధను వ్యక్తం చేశాడు. ఇక ఎస్సీ ఎమ్మెల్యేలు ఎదుగుతున్నారు, పూతలపట్టు ఎంఎస్ బాబు కానీ, సింగనామలాన ఆమె జొన్నలగడ పద్మావతి వాళ్ళు కానీ ముందు సెల్ఫ్ రెస్పెక్ట్తో బాధను వ్యక్తం చేశారు. ఇక ఆ కొంతమంది వేరే పార్టీలు ఉండలేమనుకొని జగనే మా దైవం, జగనే ఏం చెప్తే అదే మరలా అంటూ ఉన్నారు. డొక్క మాణిక్యవర ప్రసాద్ ఆయన కూడా మొన్న పాపం నన్ను జగన్మోహన్ కల్పించండి అయ్యి అని చెప్పేసి ఆయన బాధ. ఆయన ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా వైసీపీలో ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలామంది బయటపడలేక లోలోన మగ్గిపోతూ ఉన్నారు. అందులో కొంతమంది బయటకు వస్తూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వైసీపీలో 170 స్థానాల్లో పోటీ చేసే వాళ్ళు ఎవరు ఏంటి అంటే అది జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పలేని పరిస్థితి అనమాట. ఉంటారు కానీ ఎవరబ్బా వీళ్ళు అన్నట్టు. మొన్నడేదో కార్టూన్ వచ్చిందబ్బా, జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో అభ్యర్థిని పిలుస్తా ఉన్నాడట, వెళ్తున్నారు, నాకు టికెట్ వచ్చింది అని చెప్పేసి మరికొంతమంది అడగడానికి వెళ్తున్నారు. ఇలా వెళ్ళిన మూమెంట్లో నువ్వు ఎమ్మెల్యేవే కదా, ఏ నియోజకవర్గం అని చెప్పి జగన్ ఏదో అడిగాడని, ఇంకా అతను వచ్చేసి ఎవరబ్బా నువ్వు అని చెప్పేసి అన్నాడని, అతను కూడా ఎమ్మెల్యే అని చెప్పేసి నిన్ను గుర్తుపెట్టాడు, నన్ను గుర్తుపట్టడం కూడా లేదే బాబు అని చెప్పి అది బాధపడతాడని చెప్పేసి ఏదో కార్టూన్లు వచ్చాయి. అంటే సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇబ్బడి ముబ్బడిగా సలహాదారులు, ఎవరు ఏ సలహాదారో ఏ శాఖకో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఇక్కడ చూసుకుంటా ఉంటేనేమో సరిగ్గా ఎమ్మెల్యేలకు సరైన అపాయింట్మెంట్లు ఇచ్చి ఇవ్వక అదొకటి. ఈవెన్ కర్నూలు ఎంపీ మొన్న సంజయ్ కుమార్ ఆయన రాజీనామా చేస్తూ అతను కూడా ఏమన్నాడు, సంజయ్ కుమార్ ఆయన కూడా ఏమన్నారు, బీసీ నేను గెలిచిన తర్వాత జగన్మోహన్ కలిసింది 2 సార్లు, డెవలప్మెంట్ వైజ్ నా నియోజకవర్గానికి అడుగుతూ ఉంటే నువ్వు కాదులే అన్నా మీ ఎమ్మెల్యేలు చూసుకుంటారులే అంటారు, బట్ ఎమ్మెల్యే ఇంత ఒక సమన్వయ సమావేశం కూడా నాకు జరగలేదని చెప్పేసి పాపం ఆయన బాధ. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీలో ఉండి కూడా పేరుకే గెలిచేంత మేము చేసింది ఏమీ లేదు అనుకుని బయటకు వస్తున్నాడు కొంతమంది. టికెట్లు వచ్చినా సరే ఇంక పేరుకెళ్ళే ఇంకేం చేద్దాం నించుందని చెప్పి నించున్నాడు కొంతమంది. ఇలా చూసుకుంటూ పోతే దారుణంగా ఓడిపోబోతుంది ఈ వైఎస్ఆర్సీపీ. అదే ఈరోజు మన పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, 87 రోజులే కౌంట్ డౌన్ మొదలైంది అన్నాడు. సో 87 రోజులు అంటే ఇది వచ్చేసి ఆల్రెడీ 14 కదా భోగి. సో నెక్స్ట్ ఇంక చూసుకుంటూ ఉన్నట్టయితే రేపు ఏప్రిల్ 2nd వీక్ కల్లా రిజల్ట్ వచ్చేసింది, కొత్త గవర్నమెంట్ కూడా ఫామ్ అయిపోయింది. సో ఏపీ ప్రజలకి నిజమైనటువంటి పండుగ అన్నది బహుశా ఈ సంక్రాంతి అని చెప్పేసి అనుకోలేదు. ఎందుకంటే 2019లో మేలోనూ జూన్లోనూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అయి ఉన్నారు కదా, అదే 2020 జనవరి ఏమైంది అప్పటికే 3 రాజధానులు అన్నారు. పాపం అమరావతి రైతులు వచ్చేసి బాధ కాదు అసలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంక్రాంతికి ఏదో ఒక బాధ. ఇప్పుడు వచ్చేసి ఒక క్లారిటీ, ఒక రకంగా సంతోషంతో పండగ అంటే కష్టాలు తీరబోతున్నాయి, ఆ క్లారిటీ వచ్చేసింది. సో టీడీపీ జనసేన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు బిందాస్గా ఉండండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏవైతే పథకాలు అమలు చేస్తున్నారో అంతకన్నా బెటర్ వేయడం పథకాలు ఉంటే టీడీపీ జనసేన. కానీ ఇప్పుడు ఈయన వచ్చేసి అభివృద్ధి అనేది లేకుండా చేశాడు. బట్ టీడీపీ జనసేన అభివృద్ధి చేస్తామంటున్నారు. అభివృద్ధి ద్వారా వచ్చేటువంటి ఫలాలు ఏవైతే ఉంటాయో అవి ప్రజలకు పంచుతామని అంటున్నారు. అది క్లారిటీ. ఇక్కడ వచ్చేసి బటన్ నొక్కటం అదంటే అప్పులు తేటం, అభివృద్ధి అనేది లేదు. అదే ఈరోజు వైసీపీని దారుణంగా ఓడించబోతా ఉంది.